తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నేత ఎవరు? అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతూ ఉండడంతో అందరి దృష్టి ఇప్పుడు సీఎల్పీ లీడర్ ఎవరనే దానిపైనే పడింది. ఉదయం 9 గంటలకు కాంగ్రెస్ లెజిస్లేటివ్ మీటింగ్ జరుగుతోంది. అందులో ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకుంటారు. కొత్తగా ఎన్నికైన తెలంగాణ శాసనసభ సభ్యులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఫలితాలు వచ్చిన నెల రోజుల తర్వాత ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసింది. దీంతో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ తమ నాయకుడిని ఎంచుకునే పనిలో పడింది. ఈ రోజు నుంచి సమావేశాలు ప్రారంభమవుతున్నందున సీఎల్పీ లీడర్ గా అవకాశం ఎవరికి దక్కుతున్నది అన్నది ఆసక్తికరంగా మారింది. నిన్న జరిగిన కోర్ కమిటీ సమావేశంలో సీఎల్పీ నేత అంశంతో పాటు పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, లోక్సభ ఎన్నికలపై చర్చించారు. గోల్కొండ హోటల్లో జరిగిన ఈ సమావేశానికి పార్టీకి చెందిన సీనియర్లు హాజరై తమ అభిప్రాయాలను చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సలీం అహ్మద్, శ్రీనివాస్తో పాటు అధిష్టానం దూతగా వచ్చిన వేణుగోపాల్ నేతల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా సమావేశమై సీఎల్పీ నేతగా ఎవరైతే అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ఎంపీ ఎలక్షన్స్, వ్యూహ రచన, మా అభిప్రాయాలు దీనిపైన చర్చ జరిగింది. మా అభిప్రాయం మేము వ్యక్తం చేసిన వేరేది ఏం లేదు. ఆ తరువాత పీసీసీ చీఫ్ ఉత్తమ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా, అధిష్టానం దూత వేణుగోపాల్ ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఈ రోజు అసెంబ్లీ హాల్ 1లో సీఎల్పీ సమావేశం జరుగుతుంది. ఇందులో ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకొని నాయకుడిని ఎంపిక చేస్తారు. ఏకవ్యాఖ్య తీర్మానం సీఎల్పీ లీడర్ పేరును ప్రకటిస్తారు. ఉదయం 9 గంటలకి కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం మీటింగ్ జరిగి సీఎల్పీ లీడర్ అపోజిషన్ శాసనసభలో లీడర్ అపోజిషన్ ఎన్నుకోబడతారు. కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీలు ఈసారి ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ సీనియర్లు కొందరు విజయం సాధించారు. వీరిలో ఎవరిని ఈ పదవి వర్తిస్తుందన్నది కీలకంగా మారింది. ఇప్పటికే నేతలంతా తమ తమ ప్రయత్నాలు చేసుకున్నారు. అధిష్టానం ఎవరి వైపు మొగ్గుతుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.